నా తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మా ఇదిగో వాక్యము అనేక ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని సర్వాధికారితాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఇచ్చిన ఈ యొక్క అమూల్యమైన మాటలను మనం నేర్చుకుందాం, మనలో దాచుకుందాం. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్య సందేశాలకు వెళ్ళేటప్పుడు యథావిధిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ప్రియ సంగమా, మరి యొక్క సమయంలో తండ్రి మనతో మాట్లాడించిన మాటలు, తన కుమారుడైన మెస్సీ గారు ఈ లోకానికి వచ్చి చేసిన అద్భుత క్రియను మనము నేర్చుకుందాం. ఈరోజు యొక్క సందేశం ఏమిటంటే, ఆయన బలి పశువుగా బలిగా ఆయన ఏం చేశాడంటే అర్పించుకున్న దినం ఇది. ఆయన తిరిగి లేవడానికి సిద్ధపడిన దినము. ఈ యొక్క దినాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించినట్లయితే ప్రియ సంగమా, తండ్రిని యెహోవా తన కుమారుడైన క్రీస్తుని భూమి మీదకి పసిబాలుడిగా పంపించి ఆయనతో అనేకమైన అద్భుత క్రియలు చేయించి అర్థం కాని సంగతులను మానవుడికి చెప్పించి మనల్ని ఎంతగానో ఆయన కాశీ కాపాడాడు. అయితే ఆయన బలి పశువుగా అయిపోయి మానవాళికి అనేకమైన ఉపకారాలు చేసినట్టుగా మనకు తెలుసు. కానీ ఆయన బలి పశువుగా అవ్వకముందే, పస్కా బలిగా మారకముందే ఈ లోకంలో మానవుని బ్రతికించడానికి అనేకమైన అవతారాలు ఆయన ఇచ్చారు. అంటే రూపాలు. అవతారాలు అంటే దశ అవతారాలు కాదండి, రూపాలు ఇస్తారు. ఒక మనిషిని రక్షించడానికి, ఒక మనిషి పాపంలోకి వెళ్లకుండా ఉండడానికి, ఒక మనిషి చీకటిలో నడవకుండా ఉండడానికి, ఒక మనిషికి మేలు చేయడానికి ఆయన ఆయా సందర్భాలు బట్టి ఆయన ఏం చేశాడంటే ఒక్కొక్క రూపాన్ని ఆయన దాల్చాడు. మానవుడిగా ఉన్నప్పుడే మెస్సీ గారు మానవుడు ఉండేటప్పుడే ఆయన దాల్చాడు. అందుకే ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు ఎందుకు ఇన్ని రూపాయలు ఆయన దాల్చాడంటే, ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొదటి మాట మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొట్టమొదటి మాట అక్కడ మనం చూసినట్లయితే, మీరు అపరాధం చేతను పాపము చేతను చచ్చిన వారిపై ఉండగా ఆయన క్రీస్తుతో పాటు మిమ్మల్ని బ్రతికించెను అనే ఒక వాక్యం మనం చూస్తాం. 2వ అధ్యాయము ఎఫెసీయుల పత్రిక 1వ వచనము. ఏమంటున్నాడంటే అక్కడ భక్తుడైన పౌలు గారు రాసిన మాట, మీరు అపరాధం చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉన్నప్పుడు తండ్రి ఆలోచించి అని చేశాడు, తన కుమారుని ఎలాగైతే మృతులలోంచి లేపాడో అలాగే మనల్ని కూడా లేపుతున్నాడు అని ఆయన ఒక మాట మనకి చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. ప్రియ సహోదరులారా, మనిషి ప్రతి దినము కూడా చస్తూ బ్రతుకుతూనే ఉంటాడు 24 గంటల్లో. చాలామంది అంటే సమస్యల్లో అని అర్థం. అక్కడ సమస్యలో సతమతం అయిపోతూ, కలిగిన బాధల్లో సతమతం అయిపోతూ మనం ఏం చేస్తామంటే చచ్చిన వారుగా ఉన్నప్పుడు అప్పుడు తండ్రి మన మీద కనికరించి ఆయన జాలిపడి తన కుమారుడైన క్రీస్తుని భూమి మీదకి మానవ రూపంలో పంపించి మనకు కలిగిన ప్రతి బాధ నుంచి తొలగించడానికి ఆయనకు పరిశుద్ధాత్మతో పాటు కొన్ని శక్తులు కూడా ఇచ్చాడు. అది క్రీస్తు వారి భూమి మీద మానవుడికి పంచిపెడుతూనే ఉన్నాడు, నాటి నుంచి నేటి వరకు కూడా. సత్యన వారమే ఉన్నాం ఇక్కడ. లేనివాడు లేక ఏడిస్తే ఉన్నవాడు తినలేక ఏడ్చాడని అంటుంటారు పూర్వీకులు. కానీ ఉన్నవాడేమి లేనివాడేమి, సమస్య బాధే, కష్టమే. కానీ ఉన్నవాడికి ఒక రకమైన కష్టము, లేనివాడికి ఎప్పుడూ కష్టాలే. ఉన్నవాడికి కష్టము మన కంటికి కనిపించదు, చెవులకి వినబడవు. కానీ లేనివాడికి కష్టము, వాడి బాధ మన కంటికి కనిపిస్తాయి, చెవులకి వినబడతాయి. అలాంటప్పుడు ఆయన అవతారాలు చూపిస్తూ ఉంటాడు, ఆయన రూపాలు చూపిస్తుంటాడు. రూపాంతరం అంటారు దీన్ని బైబిల్ గ్రంథంలో. అవతారాలు కాదు, రూపాంతరము.
రూపాంతరం అంటే ఒక రూపుకి బదులుగా మరొక రూపు దాల్చడం. ఈయన మానవ రూపంలోనే ఉండి అనేక రకాలుగా ఆయన మార్చుకున్నాడు తనను తాను. ఎందుకంటే మానవునికి మేలు చేయడం కోసం, మానవుని పాపం నుంచి పైకి తీసుకురావడం కోసం, మానవునికి కావలసిన సమస్తం సమకూర్చడం కోసమే ఆయన ఇవన్నీ కూడా రూపాంతరం చెందించాడు. ఎప్పుడో కొండ మీద తన శిష్యుని తీసుకుని వెళ్ళి అక్కడ ఏలీతోని అబ్రామ్‌తోని మాట్లాడిన మాట. రూపాంతరం అంటే ఏంటి? ఒక రూపానికి మరో రూపం అంతే. ఇదే శాస్త్రాలు ఇదే పూర్వీకులు చెప్పిన మాట ఏంటంటే పరకాయ మంత్రం అంటారు దాన్ని. పరకాయ ప్రవేశం అంటే ఒక ఆత్మ మరొక ఆత్మకి వెళ్ళడం. కానీ ఇక్కడ ఒక ఆత్మ మరొక ఆత్మకి వెళ్ళలేదండి. ఆయన నిజ స్వరూపం ఏంటో శిష్యులకు చూపించడానికి కోసమే ఆ కొండ మీద తీసుకెళ్ళి అక్కడ ఈయన ఎలా ఉన్నాడంటే మహిమ శరీరముతో ఆ ఏలియాతో అబ్రామ్‌తో మాట్లాడడం చూసారు శిష్యులు. అక్కడ అంటారు, నాయన నీకు ఒకటి, ఏలియాకు ఒకటి, అబ్రామ్ ఒకటి ఇక్కడ పర్ణశాల ఏర్పాటు చేయమంటారని అడుగుతారు అక్కడ. ఎందుకు చూపించాలంటే రాబోతున్న దినాల్లో నా వల్లే ప్రజలకు వీరందరూ కూడా ఉపకారం చేయాలనే ఉద్దేశంతో. రెండోది నీటి మీద పీతను నడమన్నట్టు చెప్పిన సందర్భంలో కూడా అక్కడ కూడా ఆయన రూపాంతరం చెందాడు. ఇది మామూలుగా చూపించింది. కానీ మానవుడిగా ఉన్నప్పుడు ఆయన ఎన్ని రూపాలు దాల్చాడు అన్నది ఈరోజు వాక్య సందేశంలో చూసుకుందాం. హల్లెలూయా. ఇక్కడ అన్నాడు, మీరు అపరాధం చేత పాపం చేత చచ్చిన వారు పడి ఉండగా క్రీస్తుతో పాటు మిమ్మల్ని కూడా బ్రతికించడానికి తండ్రి అయిన యెహోవా ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడని అక్కడ వాక్యం చూసుకోవచ్చు. ప్రియ సహోదరులారా, ఇక్కడ చూసినట్లయితే పరమ తండ్రి మానవుడికి నాటి నుంచి నేటి వరకు ఉపకారం చేస్తూనే ఉంటాడు. మనం పొందుకుంటూనే ఉంటాం, పొందుకొని మర్చిపోతూనే ఉంటాం. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఎంతవరకు న్యాయం ఇది? ఎన్నిసార్లు నేను రక్షిస్తాడు, ఎన్నిసార్లు నీకు బోధిస్తాడు, ఎన్నిసార్లు నీ పాపం నుంచి లేవనెత్తాడు, ఎన్నిసార్లు నీ రోగాన్ని స్వస్థపడతాడు, ఎన్నిసార్లు నీ ఆకలి తప్పులు తీరుస్తాడు. ప్రియ సంగమా, ఒకసారి ఆలోచించుకోండి. ఆయన చేస్తూనే ఉంటాడు, మనం ఇలా ఉంటూనే ఉంటాము. నిజం చెప్పాలంటే ఇప్పుడు సంగమ క్రైస్తవులోనే అహంకారం అనే ఆ చీకటి అలలు అడ్డుకున్నాయి ఈరోజు. నిజంగా క్రైస్తవులో ఉన్న అహంకారము, నిర్లక్ష్యము, పొగరబోతు మాట్లాడే గుణము, మోసకరమైన గుణాలు మరొకరు మనం చూడడం కష్టం. క్రైస్తవులోనే ఉన్నాయండి ఇవన్నీ. ఎవరో ఉంటే మనకెందుకు, కానీ నీలో ఏ ఉండాలి. నీకేం చెప్పాడు పరమ తండ్రి? ఏం చెప్పాడు తన కుమారుడైన మెస్సయ్య గారు? ఏది నీలో స్వభావం, ఏది నీలో స్వరూపం, ఏది నీలో బుద్ధి, ఏది నీలో పోలికేది? ఏది లేదు. అయినా సరే కనికర సంపన్నుడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు? కనికరిస్తున్నాడు మనల్ని. హల్లెలూయా. ఆయన స్వార్థకు వచ్చినప్పుడు కొండ మీద ప్రసంగం చేసే ముందు కొండ మీద అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగం అని బైబిల్ బోధిస్తుంది. అంతకుముందు ఏం చేసింది ఏంటంటే గలిలయ ప్రాంతాల్లో ఆ చుట్టూ ఉన్న ఆ ప్రజల మధ్య చేసింది ఏంటంటే ఆయన ఒక చోట కూర్చొని ఉండగా బోధించడం మొదలుపెట్టాడు. ఏంటి? తండ్రి రాజ్యం వస్తుంది, తండ్రి రాజ్యం సమీపంగా ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడికి కొంతమంది వ్యక్తులు వచ్చారండి. ఎవరి వ్యక్తులు అంటే రోగిష్ఠులు. హల్లెలూయా. ఒకే మాట. రకరకాలు కలిగిన రోగిష్ఠులు, దెయ్యం పట్టిన వారు, కళ్ళు లేనివారు, కాళ్ళు లేనివారు, వినిపించలేని వారు, చాంద్ర రోగిని అంటే భయంకరమైన వ్యాధులు. అంటే మన భాషలో ఇప్పుడు చూసుకుంటే క్యాన్సర్ అనుకోవచ్చేమో. ఇలాంటి భయంకరమైన రక్తపోటు, క్యాన్సర్ ఇలాంటి బాధలు వచ్చిన వారు అందరూ కూడా అక్కడికి వెళ్ళారంట. అయితే ఈయన యొక్క రూపాంతరం ఇక్కడ మనం చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఈ మాటలు మీకు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 23, 24 వచనాలు అక్కడ మీకు తేటతెల్లగా కనిపిస్తాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు అక్కడ మనం చూసుకుంటే అక్కడ అంటారు కదా, ఆయన ఆ శిష్యుని చూసి ఆ మనుషుని చూసి బోధిస్తూ ఉండగా ఎవడు బోధించాడు? తండ్రి రాజ్యము సమీపంగా ఉన్నది కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. మూడోది అక్కడికి రకరకాలు కలిగిన రోగిష్ఠులు, దెయ్యాలు పట్టిన వారు ఏంటి, రకరకాలు కలిగిన వ్యాధిగ్రస్తులు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేసారు.
ఇప్పుడు ఈయన ఎన్ని రూపాయలు ఇచ్చాడంటే అక్కడ మొట్టమొదటి రూపము బోధకుడు, ప్రధాన బోధకుడు. బోధకుడు బోధకుడు వేరు, అలాగే సువార్తకుడు వేరు, అలాగే మిగిలిన వారు వేరు. ఇక్కడ మొదటి నెంబర్ 1 బోధకుడు, బోధించుట. బోధించేవారు ఏం బోధిస్తారు? ఇర్మీయా గ్రంథం 33 అధ్యాయం 3వ వచనంలో రాయబడినట్లుగా, ఇర్మీయా గ్రంథం 33:3లో రాయబడినట్లుగా అక్కడ ఏం బోధించారంటే, అక్కడ మనం చూసుకుంటే ప్రతి సంగమా అక్కడ అంటాడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహించలేని గూఢమైన సంగతులను చెప్తాను అన్నాడు. అంటే బోధకుడు అంటే ఏంటి? మీరు గ్రహించుకోలేని, మీకు తెలియలేని సంగతులు చెప్పేవాడే బోధకుడు. అయితే ఇప్పుడు ఎలా ఉన్నదంటే, పాస్టర్లో బోధకులు అంటున్నారు, పాస్టర్లో బోధకులు అంటున్నారు, అందరినీ ఈ కేటగిరీలో కల్పించుకున్నారండి. కానీ దేనికి దానికి సపరేట్గా ఉంది. ఇప్పుడు సంఘం మా వాక్యాలు చూసుకుంటే బోధకులు వేరు, స్వార్థకులు వేరు, కాపర్లు వేరు, యాజకులు వేరు. అర్థమైందా? దేనికి దానికి ఉన్నా సరే ఇప్పుడున్న క్రైస్తవులకి ఏమి లేదు. కలగలుపు కూర అంట, చిక్కుడుకాయ కూర. ఎవరు తిన్నారు ఇది? ఎవరెట్టారు? తమ్ముడు అన్నికి పెట్టాడు. ఎవరు వీళ్ళంటే యాకోబు సంతతికి పుట్టిన ఏసావు, యాకోబు. ఎవరు? ఇస్సాకు పుట్టినవారు. ఈ ఇద్దరు పిల్లల్లో ఆ చిక్కుడుకాయ కూర నాకు పెడితే ఆకలిస్తుంది కనుక, తమ్ముడు నువ్వు చిక్కుడుకాయ కూర పెడితే నాకు నా ప్రథమ స్థానాన్ని నేను ఇచ్చేస్తానని నమ్మేసుకున్నాడు. అలా ఉన్నాం ఈరోజు క్రైస్తవులని. ఏమీ అర్థం కావట్లేదు, ఏది తెలియట్లేదు, అంతా ఒకటే కలపకట్టు. పాస్టర్ అయిపోయింది. ఇంగ్లీష్లో ఒక మాట, పాస్టర్ అన్నమాట ఇంగ్లీష్ కాదన్నది. ఇంగ్లీష్ అనుకున్నారా? ఇంగ్లీష్ కాదు, పరదేశ మాట అది. లాటిన్ భాషలో అంటారు మాటని. కాబట్టి అప్పుడు సంగమా ఇక్కడ అన్న మాట ఏంటంటే, ఇక్కడ ఎన్ని రూపాయలు దాల్చాడండి, ఇక్కడ ఎన్ని అవతారాలు దాల్చాడండి అంటే, మొట్టమొదటిసారిగా బోధకుడు అంటే మనకు తెలియలేని సంగతులు చెప్పేవాడు బోధకుడు, బోధించేవాడు. రెండోది, తండ్రి రాజ్యం సమీపిస్తుంది, సువార్త. అది సువార్తకుడిగా మారాడు అక్కడ. ఆ 2 వచనాల్లోనే, ఆ ఒక్క వచనంలోనే ఇన్ని అర్థాలు ఉన్నాయండి. సువార్తకుడిగా మారాడు. ఏం చెప్తున్నారు అక్కడ? ఇదిగో మీరు మారు మనసు పొందండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, మీరు పశ్చాత్తాపంగా జీవించండి, తండ్రి పాదాల దగ్గర మీరు కన్నీరు కార్చండి. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము, తండ్రి యొక్క రాజ్యము సమీపంగా ఉంది రావడానికి. ఆ రాజ్యం వస్తే మీరు సుఖంగా ఉంటారనుకుంటున్నారేమో, మీరు సౌఖ్యంగా ఉంటారనుకుంటున్నారేమో. కాదు, అదంతా అలకొలంగా ఉంటుంది. అందుకే ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయంలో అంటాడు కదా, తండ్రి యొక్క రాకను కోరుకున్న వాళ్ళరా, అది మీకు వెలుగు కాదు, చీకటి అంటాడు అక్కడ. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ చూసుకుంటే, తండ్రి రాకను కోరుకున్న వాళ్ళరా, అది మీకు వెలుగు కాదు, అంతా చీకటే. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. మనం అంటూ ఉంటాం, తండ్రి రాక సమీపంగా వచ్చేసిందండి, అందుకే భూకంపాలు, యుద్ధాలు, కరువులు, కాటకాలు. అదే చెప్పాడు 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు వారు సువార్త చేశాడు. మూడోది, అక్కడ బోధకుడిగా ఒక రూపం దాల్చాడు, సువార్తకుడిగా ఒక రూపం దాల్చాడు. మూడోదిగా వైద్యుడు. హల్లెలూయా. ఏ అవతారం ఉండేది? మూడో అవతారం ఏంటి అంటే, మూడో రూపం ఏంటి? వైద్యుడు. రకరకాలు కలిగిన రోగాలకి ఒకే వైద్యుడు అంట. ఈరోజు అలా ఉందా ఏంటి? జ్వరం తలనొప్పి వస్తే దానికి ఒక ప్రత్యేకంగా ఉంటారు, ఎముకల బాధ వస్తే దానికి ఒక ప్రత్యేకంగా ఉంటారు, నరాలకైతే ప్రత్యేకంగా ఉంటారు, కిడ్నీలకైతే ప్రత్యేకంగా ఉంటారు. ఇలాగా మానవ శరీరంలో ఎన్నైతే అవయవాలు ఉన్నాయో దానికి ఒక్కొక్క స్పెషల్ డాక్టర్స్ అంట. మళ్ళీ వారు అంటే స్పెషల్ డాక్టర్ అంటే ఏం కాదండి, ఫీజు ఎక్కువ తీసుకుంటారు అంతే. మామూలు డాక్టర్ అయితే 1000 రూపాయలు తీసుకుంటే, స్పెషల్ డాక్టర్ 10,000 తీసుకుంటాడు. వాడు చేసే వైద్యం అదే, వీడు చేసే వైద్యం అదే. వీళ్ళే చెప్తారమ్మా, ఈ రోగం మా వల్ల కాదు, అమెరికా నుంచి తీసుకొస్తాం స్పెషల్ డాక్టర్ని, ఆయన ఫీజు ఎక్కువ అవుతుంది. మనం ఏం చేస్తాం? బ్రతకాలి కనుక గిన్నె మొత్తం తాకట్టు పెట్టి, పొలం పట్ట తాకట్టు పెట్టి, ఆఖరికి భార్య మంగళసూత్రాలు కూడా అమ్మి వేసి ఆ రోగం దగ్గరికి ఇస్తే, చివరికి వాళ్ళు ఏం చేస్తుంటే చేతులు ఎత్తేస్తారు. అమ్మా, మా ప్రయత్నం చేసాం కానీ మా వల్ల కాలేదు. ఇది స్పెషల్ డాక్టర్స్. ఇలాగ ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క డాక్టర్స్ ఉన్నారు ఈరోజు, వైద్యులు. కానీ ఆనాడు ఒకే ఒక వైద్యుడు, పరమ వైద్యుడు. హల్లెలూయా. ఒకే ఒక వైద్యుడు అండి.
ఆయన యొక్క రూపాంతరాలు ఎన్ని వస్తున్నాయంటే చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియ సంఘం చాలా ఉన్నాయి. 1, 2 కాదు. అందరికి ఒకటే వైద్యము, అందరికి ఒకటే మాట, అందరికి ఒకటే మార్గము, అందరికి ఒకటే జీవము, అందరికి ఒకటే సత్యము. అందుకే నేనే సత్యం, జీవం, మార్గమే ఉన్నానన్నాడాయన. అందరికి ఒకటే. ఇప్పుడు ఐసీయూలో ఉన్నవాడికి, ఆపరేషన్ చేస్తున్న వారికి బ్లడ్ కావాలి. నీ బ్లడ్ పనికిరాదు. నీ కుటుంబ బ్లడ్ పనికిరాదు. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళా రక్తాన్ని కొని తెచ్చుకోవాలి. ఏ ఏ ఏ కేటగిరీ కావాలి? వాడి ఒంటిలో ఉన్న ఏ కేటగిరీకి సంబంధించిన రక్తం ఉందో అదే రక్తం ఇక్కడ కావాలి. అంతే కదా? అంతేగాని ఓ గ్రూప్ ఉందనుకో, మీరు బి గ్రూప్ అయితే అది ఉంటే చస్తారు. ఎక్కించరు కూడా. కానీ ఈయన రక్తమే సర్వలోకానికి ఒకటే ఔషధం. హల్లెలూయా. ఈయన కాచిన శిలువ మీద కాచిన రక్తమే సర్వలోకానికి, అంటే క్రైస్తవులు కాదు, సర్వ మానవాళికి ఒకటే వైద్యము. హల్లెలూయా. ఈయన మాటే ఒకటే మాట. ఈయన స్వస్థతే ఒకటే స్వస్థత అందరికీ. అందుకే ఇక్కడ రకరకాలు కలిగిన వైద్యులు రోగులు అక్కడికి వచ్చినప్పుడు, పీడించబడుతున్న రోగులను ఉన్న వాక్యము, పీడించబడుతున్న రోగులు వచ్చినప్పుడు అందరికీ కూడా ఒకటే స్వస్థత కలిగించాడు. హల్లెలూయా. ఇది 3వ రూపము. ఇలాగ ఇప్పుడు సంగమా చెప్పుకుంటూ పోతే పరమ తండ్రి మనకి ఏ ఏ రూపాల్లో తన కుమారుని ఉపయోగించుకున్నాడు. చాలా చోట్ల ఆకలి వేసిందని 3 రోజులు మీటింగ్ చేశాడు ఆయన. 3 రోజులు ఆకలి వేస్తుంది కూర్చున్నవారు చిన్న పెద్ద అందరం చూశాడు. అక్కడ ఏం చేశాడండి? 5 రొట్టెలు ఉన్నాయి. ఎంతమంది పెడతారు? 3000 జనానికి పెట్టగలవా? ఇప్పుడైతే గట్టిగా ఆకలి వేసిన వాడికి 5 రొట్టెలు కూడా సరిపోయి తింటే. మరి దాన్ని ఏం చేశాడు? రాబోతున్న కాలాల్లో తన శరీరాన్ని రొట్టెగా మార్చిస్తానన్నదే. ఆ రొట్టెలను ముందుగానే ఇచ్చేశాడు. ఎప్పుడో ఆయన సిలువ వేసిన తర్వాత కాదు, ముందుగానే ఇచ్చేశాడు. ఇచ్చాడు తిన్నారు కదా. అలాగా మనకు ఆకలి వేసినప్పుడు ఆహారం గాను, దాహం వేసినప్పుడు నీళ్ళగాను మారాడు. నిర్గమకాండంలో బండను కొట్టమన్నాడు మోషేని. వెళ్ళి బండను కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. ఆ బండ క్రీస్తే అని 1 కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయంలో 3-4 వచనాలు అక్కడ మనం చూసుకుంటాం. అందరూ ఒకే ఆహారం తిన్నారు, అందరూ ఒకే బండలో నీళ్లు తాగారు. ఆ బండ క్రీస్తే. చూసుకున్న వాక్యాన్ని 1 కొరింథీయుల పత్రిక 3-4 వచనాలు ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ప్రియ సంగమా, అందరికీ ఒకటే నిర్గమకాండం చెప్పినట్టుగా అందరికి ఒకటే వైద్యము, అందరికి ఒకటే మాట, అందరికి ఒకే రకమైన ఆహారము, అందరికీ కలిగిన ఒకటే పానము. కనుక ఇలాగ ఎన్నో అవతారాలను మానవుని బ్రతికించడానికి ఈయన రూపాలు ధరించుకుంటూనే ఉన్నాడు, నేటికి ధరిస్తూనే ఉన్నాడు. అయినా మనకు జ్ఞానం లేదు సంగమా. కానీ వాక్యం ఏం బోధిస్తుందంటే, మనం చచ్చిన వారు ఉండేటప్పుడు, అపరాధంతో ఉండేటప్పుడు, మనం లేవలేని స్థితిలో ఉండేటప్పుడు, ఇదిగో నీ కోసం ఈ యొక్క రూపాంతరం చెంది నిన్ను బ్రతికిస్తున్నాడు, నన్ను బ్రతికిస్తున్నాడు, ప్రపంచాన్ని బ్రతికిస్తున్నాడు. అయినా మనం ఏం చేస్తామంటే అజ్ఞానుల వలె, అలాగా అజ్ఞానుల వలె ఉంటూ నేను జ్ఞానవంతుని అనుకుంటాను. చాలామంది అంటారు, నేను MA చదివానండి. MA చదివాడు, కానీ వాడికి జ్ఞానం లేదు. MA మామూలు MA కాదు. అయితే ఇలాగ ఉన్న మనుషుల్లో అందుకే తండ్రి ఏమన్నాడంటే, నీ లోక జ్ఞానము నా దృష్టిలో వెర్రితనం అన్నాడు. వెర్రితనంతో సమానం అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జ్ఞానం ఎంతండి, మన చదువు ఎంతండి, మన నేర్పు ఎంతండి, మన క్రియలు ఏ పాటివన్నీ ఆయన ముందు. ఒక మనిషి ఇన్ని అవతారాలు ఎత్తగలరా, ఇన్ని రూపాయలుగా మార్చగలరా? ఎందుకని మనిషిని ఎందుకన్నాడంటే ఆయన శరీర రూపంలో ఉన్నాడు కనుక, మానవుడు కదా, ఎత్తగలరా. కానీ తండ్రి యొక్క సహాయంతో పరిశుద్ధాత్మ ఆయన రోగులకు వైద్యుడుగాను, ఆకలి వేసినప్పుడు ఆకలి తీర్చే తల్లిగాను, దాహం వేసినప్పుడు దాహం ఇచ్చే బండగాను, మనం చికాకులో ఉండేటప్పుడు సలహా ఇచ్చే మంత్రిగాను, ఇలా చాలా 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 ఉన్నాడే. ఇలాంటి
మంచి తండ్రిని పొందుకున్నందుకు క్రైస్తవులు ఎంతో గౌరవించాలండి. ఎంతో ముచ్చటపడాలి. కానీ ఇవేమి లేదు ఇప్పుడు ఈ సంఘం ఈరోజు. అంతా హేళన. క్రైస్తవ జీవితం అంటే హేళన. క్రైస్తవ బ్రతుకంటే హేళన అయిపోయి మనం ఏం చేస్తున్నామో మనకే తెలుసుకోలేని దుస్థితిలో ఉంటూ నేను భక్తుడిని, భక్తురాలిని, నేను ప్రార్థనా పరురాలిని, ప్రార్థనా పరుడిని అని మూర్ఖత్వంగా వెళ్ళిపోతూ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు తెలుసా? గోతులోకి వెళ్ళిపోతున్నావు. చెప్పిన మాట వినవు, చెప్పిన మాట చేయవు, ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవు. నీ మార్గం నీదైతే ఆ మార్గము పాతాళ మార్గమే. హల్లెలూయా. అలా ఉండకూడదని తండ్రి చెప్తున్నాడు. అందుకే మనం అపరాధం చేత చచ్చిన వారికి ఉండేటప్పుడు మృతుల్లోంచి లేపిన క్రీస్తు కూడా మనల్ని కూడా లేపిన పరమ తండ్రిని జ్ఞాపకం చేసుకొని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూసుకుంటున్నాం. కనుక మత్తయి సువార్తలోకి వచ్చేటప్పటికి మానవాళికి ఏదైతే కావాలో అవసరాన్ని తీర్చి కూడా మన కోసము ఎలాగండి పస్కా గొర్రెవలే ఆయన బలి అయిపోయే రోజుని మనం చూస్తున్నాము. ఆ గొర్రె యొక్క ఆ శరీరం తింటూ ఆ గొర్రె యొక్క రక్తాన్ని మనం తాగుతూ, అంటే రొట్టె రూపం, ద్రాక్ష రూపంలో తాగుతూ ఈరోజు ఇంకా సజీవులుగా ఉన్నామంటే చాలా గొప్పతనం. కనుక ఇలాంటి ఇలాంటి అమూల్యమైన జీవితాన్ని ఇచ్చడానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ప్రార్థించుకుందాం. దయగల కృపగల తండ్రి, నీ కొందరములు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ అమూల్యమైన వాక్కు ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన నిజమే తండ్రి, నా ప్రభా తండ్రి, మేము కొట్టబడిన తండ్రి చేసే కొట్టబడిన వారుగా ఉండేటప్పుడు అయ్యా తండ్రి మా యొక్క బాధలు, కన్నీరు, కష్టాలు తీసివేసేసి మా కోసం నాయన 2000 సంవత్సరాల క్రితం మీరు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఇక తండ్రి ఈరోజు జరుగుతున్న యొక్క క్రియలన్నీ కూడా నీ నామానికి మహిమార్తగా మార్చుకోండి. ఈ మాట ఉన్న బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించమని అయ్యా వారందరికీ కూడా నీ ఆరోగ్యం, ఆయుష్కాలం ఇచ్చి కాచి కాపాడమని, వారి కుటుంబాన్ని మీరు రక్షించమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పలుకుతండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.